ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13-14 వచనములు. నీ బాలురను శిక్షించుట మానుకొనుకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి ఒక ప్రత్యేకమైన అంశం మనం చదివాం. ఇక్కడ తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎలాగ ఉండాలి, దేవుడు మనకిచ్చిన మన పిల్లలను మనం ఎలా చూసుకోవాలి, వారి భవిష్యత్తు బాగుండాలంటే మనం ఏం చేయాలి, ఆ విషయం మనం చదివాం. అయితే మన బిడ్డలను మనము శిక్షించాలి అన్న మాట ఇక్కడ రాయబడుతుంది. అంటే దేవుని యొక్క బోధలో, దేవుని భయభక్తిలో మన బిడ్డలను పెంచాలి అని మనము ఆశిస్తుంటాం. వారి మంచి మనసు కలిగి మంచి ఆరోగ్యంతో ఎదుగుచు భవిష్యత్తులో మనలను వారు ఎంతగానో ప్రేమగా చూడాలి అని, మన వృద్ధాప్యంలో వాళ్ళు మంచిగా మనలను చూసుకోవాలని చెప్పి మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. వారి భవిష్యత్తు గురించి దేవుని సన్నిధిలో ఉపవాసం చేసి ప్రార్థన చేస్తుంటాం. అయితే మన బిడ్డలను క్రమబద్ధమైన జీవితంలో మనం నడిపించాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం వారిని శిక్షించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనము బెత్తంతో కొట్టినను వారు చనిపోరు అన్న మాట ఉంది. మనం ఎప్పుడైతే శిక్షిస్తామో, ఎప్పుడైతే మనము వారిని ఒక క్రమబద్ధమైన జీవితం ఇస్తామో, అప్పుడు వాళ్ళు పాతాళమునకు అనగా నరకముకి వెళ్లకుండా పరలోక రాజ్యపు వారసులు అవుతారు. అవును, తల్లిదండ్రి అయిన మనము ఎప్పుడు కూడా మన బిడ్డలు మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, వారి భవిష్యత్తు దీవించబడాలని, వారి మంచి ధన సంపదలు పొందుకోవాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనం కోరుకుంటాం. అంతే మాత్రం కాకుండా మనము రక్షణ పొంది ఉన్నాము గనుక, దేవుళ్ళు ఎదుగుచున్నాము గనుక, మన బిడ్డలు కూడా దేవుని అందులి భయభక్తులు కలిగి వారు పరలోక రాజ్యపు వారసులుగా ఉండాలని మనము కోరుచున్నాం. అయితే మన పిల్లలను మనం ఎలా నడిపిస్తున్నామో ఈరోజు మనం పరీక్షించాలి. బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పుము అని ఉంది. ఎప్పుడైతే మనము చిన్నప్పటి నుంచి దేవుని యొక్క భయభక్తిలో మన బిడ్డలను మనం పెంచుతాము, వాళ్ళ వృద్ధాప్య సమయంలో కూడా వారి భయభక్తులు కలిగి ఉంటారు. అది ఏమాత్రము సందేహించడం అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కనుక, మొదటిది మనము మంచిగా జాగ్రత్తగా బిడ్డలకి బోధనలు చేస్తుండాలి. తర్వాత వారు వినట్లేదు అన్నప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడాలి. తర్వాత గద్దించాలి. అవసరమైనప్పుడు మనము బెత్తము కూడా వాడవలసింది. అందుకు మనం ఎప్పుడైతే బిడ్డలను ప్రేమిస్తున్నామో, ప్రేమించే తల్లిదండ్రులు తన బిడ్డలను శిక్షిస్తారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకు మీ పిల్లలు మిమ్మల్ని లోబడ్డానికే, దేవుని యొక్క భయభక్తులు ఎదగడానికే తెలివిగా చక్కగా దేవుని యొక్క జ్ఞానముతో మాట్లాడి వారిని క్రమంగా నడిపిస్తున్నారా, లేక గద్దించి వారిని క్రమపరుస్తున్నారా, లేక బెత్తముతో కొట్టి శిక్షించి వారిని క్రమపరుస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మనకి ఈ మూడు కూడా అవసరమే, అత్యవసరమే. అది ఏమాత్రము మర్చిపోకూడదు. మన కన్న బిడ్డలు దేవుడి బిడ్డలుగా ఉండి వాళ్ళ పరలోక రాజ్యపు వారసులుగా ఎప్పుడు కూడా మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకే సాగిపోవాలని కోరుచున్నాను. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. మేము మా బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నిజమే తండ్రి, మా బిడ్డలు చిన్నప్పటి నుంచి నీ భయభక్తులు ఎదగాలని, పెద్ద అయినప్పుడు కూడా నీ భయభక్తిలో ఇంకా నువ్వు బలపడుతూ ఎదుగుచు వారు పరలోకపు వారసులుగా ఉండాలని మేము కోరుచున్నాం. మమ్ములను జ్ఞానముతో నింపండి,
మేము మా బిడ్డలను శిక్షించి క్రమ పద్ధతిలో నడిపించి నీ బిడ్డలుగా మార్చుటకు మా జీవితంలో జ్ఞానము, బుద్ధి, తెలివి, వాక్య జ్ఞానము దయచేయండి. నీ సన్నిధిలో మమ్మలను నడిపించండి, మా కుటుంబాలను నడిపించండి. ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించి, ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను ఏ రీతిగా నీ భయభక్తులు పెంచాలో అది నేర్పించి మీరు నడిపించండి అని యేసు పుణ్యనామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక.